ఇంకా నైట్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది చేసే మెయిన్ తప్పు ఏంటంటే చాలా లేట్ నైట్‌లో డిన్నర్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అలా కాకుండా వాళ్ళు మాక్సిమం ఒక 7-8 లోపల వాళ్ళ డిన్నర్‌ని ఫినిష్ చేయడం చాలా వరకు మంచిది. ఇంకా డిన్నర్‌లోని మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనేది చూసుకున్నట్లయితే జనరల్‌గా రాగి రొట్టె కావచ్చు, జొన్న రొట్టె కావచ్చు, సద్ద రొట్టె కావచ్చు, ఇలాంటివి మనము ఒక 2 అయినా కూడా డైలీ నైట్ తినొచ్చనమాట. ఒకవేళ మనకది అవైలబుల్‌గా లేదు, అవి మేము చేసుకోవడం మాకు రాదు అనేవాళ్ళు వీటిలతోనే మిల్లెట్స్‌తోనే జావలాగా లేదంటే సూప్‌లాగా చేసుకొని తాగొచ్చనమాట. ఇంకా లేదు అనుకున్నట్లయితే మనము డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. మీడియం గ్లైసెమిక్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్రూట్స్‌ని మనము నైట్ అనేది తినొచ్చనమాట. అసలు ఎటువంటి ఫ్రూట్స్ ఖచ్చితంగా తినకూడదు అంటే, ఒకటి బనానా తినకూడదు. ఇంకొకటి మ్యాంగో మామిడి పండు తినకూడదు. మూడవది సీతాఫలం తినకూడదు. నాలుగవది సపోటా తినకూడదనమాట. మిగతా ఫ్రూట్స్ లైక్ యాపిల్ కావచ్చు, జామకాయ కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, ఇలాంటివి మీరు తినొచ్చనమాట డిన్నర్‌లోని. ఒకవేళ మీకు షుగర్ ఉండి ఎక్కువ హై పవర్ టాబ్లెట్స్ వాడుతున్నా, లేదంటే ఇన్సులిన్ తీసుకుంటున్నా రాత్రి నిద్రపోయే ముందు కొంతమంది 10 గంటలకి పడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో పడుకునే ముందు వాళ్ళు ఒక గ్లాస్ పాలు తాగేసి, లేదనుకుంటే ఒక పండు తినేసి పడుకోవడం వల్ల నైట్‌లో కొంతమందికి లో షుగర్స్ అవుతూ ఉంటాయన్నమాట. అలా లో షుగర్స్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలా తీసుకున్నట్లయితే నైట్‌లో లో షుగర్ అవ్వకుండా మనం నివారించొచ్చనమాట. ఇలా డయాబెటిక్ పేషెంట్సు వాళ్ళు తీసుకునే ఫుడ్‌లోని ఇటువంటి మార్పులు చేసుకున్నట్లయితే, వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నా కానీ, షుగర్స్ అనేది పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే, ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మమ్మల్ని అడగండి. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.